చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే కోచింగ్ సెంటర్లో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 ఎగ్జామ్లకు సంబంధించి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులను చూసాము. హైదరాబాద్, వరంగల్ నాటి నగరంలో కోచింగ్ సెంటర్లో ఇప్పటికే విద్యార్థులంతా ఒక పక్క కోచింగ్లు తీసుకుంటున్న నేపథ్యం కావచ్చు, ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో చాలామంది నిరుపేద విద్యార్థులు అటు యూనివర్సిటీ కావచ్చు, లైబ్రరీలో తమ సమయాన్ని అంతా కూడా కేటాయిస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. వాళ్ళంతా కూడా ఉదయాన్నే లైబ్రరీకి చేరుకొని ఇక్కడ వాళ్ళు ప్రిపేర్ కావడం జరుగుతుంది. చాలామంది డబ్బులున్న వాళ్ళు మాత్రం కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా యూనివర్సిటీలో అలాగే లైబ్రరీ సెంటర్లో కూడా రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నింటి కూడా ప్రిపేర్ అవుతున్నారు. కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అవడంతో 2 సార్లు రద్దయింది. అలాగే గ్రూప్ 2 కూడా 3వ రద్దు అయింది. ఇంతవరకు డేట్లను కూడా ప్రకటించలేదు. పాత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే లీకేజీల వల్ల రద్దు చేయడం జరిగింది, పేపర్ లీకేజ్ చేయడం వల్ల రద్దు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా కనీసం విద్యార్థులకు ఒక ప్రభుత్వ ఉద్యోగం భరోసా కల్పిస్తారా అని ఆశగా చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. దాదాపు సంవత్సరం కాలం పాటు నుంచి అయితే ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 2 రద్దు అవ్వడం లేదా పోస్ట్పోన్ అవ్వడం తోటైతే మరొకసారి విద్యార్థుల మీద పెను భారం పడిందని చెప్పచ్చు. ఇప్పటికే ఇక్కడ లైబ్రరీలో చదువుకున్న కొంతమంది విద్యార్థులను మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే గ్రూప్ 2 రద్దు కావడం ఏ విధంగా చూస్తున్నారు? గ్రూప్ 2 రద్దు కావడం అనేది ఇప్పటికే పాత గవర్నమెంట్ అనేది ఇప్పటికే రెండు సార్లు రద్దేం చేయలేదు, పోస్ట్పోన్ చేసింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వీలైనంత తొందరగా కొత్త బోర్డు సభ్యులను ఏర్పాటు చేసి తొందరగా ఎగ్జామ్ పెట్టి మా భవిష్యత్తు మంచి నిర్దేశించాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఒక పక్క గ్రూప్ 2కు సంబంధించి రద్దు కావడం జరిగింది, 3వ రద్దు అయింది. డేట్ కూడా ఇంకా ప్రకటించలేదు. గ్రూప్ 1 2 సార్లు రద్దు అయింది. సో ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏదైతే బోర్డు వాళ్ళంతా కూడా వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది. దాన్ని గవర్నర్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. మరి కొత్త బోర్డు వచ్చే వరకు ఎగ్జామ్స్ జరిగాయని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తప్పకుండా అండి, ఇది పక్కగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కొత్త బోర్డు సభ్యులు కానీ చైర్మన్గా రాకుండా ఎగ్జామ్ పెట్టడం జరగాలని చెప్పారు. కాబట్టి తప్పకుండా కొత్త బోర్డు సభ్యులను కానీ మేము చైర్మన్గా వీలైనంత తొందరగా ఏర్పాటు చేసి మా ఎగ్జామ్ జరిగేలా చూడాలి. వీలైనంత తొందరగా. ఇప్పటికే 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము. ఇంట్లో అప్పులు చేసి చాలా కష్టపోతున్నాం. 2-3 ఇయర్స్ ఎటు పోకుండా అప్పులు చేసి కానీ చాలా బడ్డం పడుతుంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4 o'clock 5 o'clock లైబ్రరీకి వచ్చి 10 వరకు ఉండి మా లైఫ్ ముందు 3 ఇయర్స్ నుండి నా పీజీ బీఈడీ 2 డబుల్ పీజీ అయినట్టు ఆల్మోస్ట్. ఇంత కాలిపోయిన కూడా ఏం జాబ్ చేయకుండా ప్రభుత్వం సాధించాలని కష్టపడుతూ 2-3 ఇయర్స్ నుండి కంటిన్యూగా చదువుతున్నామండి. ఇప్పటికీ మాకు చాలా బర్డెన్ పడుతుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు వీలైనంత తొందరగా కొత్త బోర్డు ఏర్పాటు చేసి ఎగ్జామ్లు సకాలం జరగాలని కోరుకుంటున్నాము. చూడొచ్చు, దాదాపు సమయం అంతా కూడా వృధా అవుతుంది. 2 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాము, డబుల్ పీజీ చేసాము, బీఈడీ చేసాము, కానీ ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఒక పక్క ఎదురు చూస్తున్నారు. ఇంటికాడ ఎదురు చూసేటువంటి తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా మనం చూసాము. మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రద్దు ఏ విధంగా చూస్తారు? రద్దు కావడం అనేది ఇప్పుడు మనకు గవర్నర్ చేతిలో ఉందండి. ఇప్పుడు గవర్నరు వెంటనే వీరికి సంబంధించినటువంటి రాజీనామాలను వెంబడి ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం త్వరతగిన విధంగా కొత్త చైర్మన్ సభ్యులను నియమించి వితిన్ 3 నెలల్లో మా యొక్క ప్రవేశ పరీక్షలన్నింటినీ మా యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్లను పక్కడబందీగా తగు జాగ్రత్తలతోటి నిర్వహించి నిరుద్యోగ అభ్యర్థులను కానీ తర్వాత ఇన్ సర్వీసు ఉద్యోగస్తులందరినీ కూడా వారి యొక్క టైంను వృధా చేయకుండా ఎగ్జామ్లు సరి అయిన టైంలో నిర్వహించి వారికి ఒక మంచి పటిష్టమైనటువంటి వారి యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. చూడొచ్చు, అంటే చాలా కాలం పాటు ప్రిపేర్ అవుతున్నాము. ప్రిపేర్ అయినా కూడా ప్రతిసారి ప్రిపేర్ అయిన సందర్భంలో రద్దు అవుతుంది. రద్దు అయిన కొద్దీ కొంత ఇంట్రెస్ట్ అనేది కూడా కోల్పోతున్నాము. చాలామంది గ్రూప్ 1 విద్యార్థులంతా కూడా రద్దు కావడంతో గతంలో పేపర్ లీకేజ్ కావడంతో అయితే వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీని అంతటి కూడా గత ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. మరోపక్క కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీని
రద్దు చేస్తున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా ఏదైతే గవర్నర్ దగ్గర ఇంకా ఆమోదం ముద్ర అయితే పడలేదు. గవర్నర్ చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని వెంటనే కొత్త బోర్డు ఏర్పాటు దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేయాలి. కొత్త బోర్డును ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిన వెంటనే 2-3 నెలల్లోనే ఈ రద్దయిన ఎగ్జామ్స్ అన్ని గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ రద్దయిన ఎగ్జామ్స్ను వెంటనే నిర్వహించాలని చెప్పేసి విద్యార్థులంతా కోరుతున్నారు. మరోపక్క మా వయోపరిమితి అయిపోతుంది, అలాగే చాలా సమయాన్ని కూడా వృధా అవుతున్నాము అని చెప్పేసి అయితే విద్యార్థులు బాధగా చెప్తున్న సందర్భాన్ని అయితే మనం చూసాము. ముఖ్యంగా ఏదైతే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తొందరగా ఆ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును నియమించి, ఎందుకనంటే టీఎస్పీఎస్సీ బోర్డు ద్వారానే ఈ పరీక్షలన్నీ ఏర్పాటు చేయాలి కాబట్టి గ్రూప్స్కు సంబంధించినవన్నీ కూడా టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించాలి కాబట్టి కొత్త బోర్డు వస్తేనే ఎగ్జామ్స్ అని చెప్పేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరగా కొత్త బోర్డును నియమించాలి. అలాగే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 2024 వరకు 29వ తేదీ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీని కూడా త్వరగా నెరవేర్చాలి. నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఆశలను కొంత ఏదైతే వాళ్ళకు సంబంధించి నిరాశగా మిగలకుండా వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి అయితే విద్యార్థులంతా కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.